నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఏం కామెంట్స్ చేశారు, ఎందుకు ఆయన కామెంట్స్ చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. రోషయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తనంతట తానుగా వెళ్ళి టికెట్ కావాలని అడిగి ఆ పార్టీ నుంచి గెలిచి ఈ పార్టీ నుంచి ఎందుకు గెలిచానా అనేసి అంటూ మండలి బుద్ధప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత ఈ కామెంట్స్ చేయడం వెనుక అర్థం ఏంటి? అంటే ఆడలేక మధ్యలోడని వేదిక మీద ఆడుతుంటారు కదా, ఆడేవాళ్ళు మధ్యలో వాయించేవాడు సరిగ్గా వాయించలేదు కాబట్టి నేను సరిగ్గా ఆడలేదని అంటారు, వాడి మీద పడి ఏడుస్తారు అనమాట. అలాగా ఆయనకి సరికొత్త నయా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేట్ కాలేక ఆయన చేసినటువంటి వ్యాఖ్య, సరే ఆయన ఏడిపేదో ఆయన ఏడిచారని అనుకుంటే పక్కనున్న సుజనా చౌదరి గారి మీద కూడా పడి ఏడిచారు. ఎంత దుర్మార్గంగా అనేసారంటే ఏంటది, నేను ఏదైనా తప్పు చేస్తుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయడం అంటే అక్కడ విక్కుర్తి శ్రీనివాసరావు గారిని ఆయనకి ప్రకటించబోయేటటువంటి స్థానాన్ని లాక్కొని జనసేనలో ఆయనకి ప్రకటించేస్తున్నారని తెలిసి లాక్కొని చివరి నిమిషంలో రేపు సాయంత్రం నామినేషన్కి గడువు పూర్తయిపోతుందంటే కండువా ఒప్పుకొని అప్పటికప్పుడు జనసేన కండువా ఒప్పుకొని జనసేనకి విడిచిపెట్టారు అవనిగడ్డ తిరుపతి అని తెలుసుకుని వెళ్ళి అప్పటికప్పుడు కండువా ఒప్పుకొని చేరి ఆ పార్టీలో అక్కడ 46,000 పైచీలకు ఓట్ల ఆధిక్యతతో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారి మీద గెలిచి ఇప్పుడు నేను చేసినటువంటి తప్పు మొన్న పోటీ చేయటం లేకపోతే ఈ పార్టీలో ఉండటం నేనే కాదు సుజనా చౌదరి గారు కూడా చాలా బాధపడుతుంటే సుజనా చౌదరి గారి బాధ సుజనా చౌదరి గారికి ఉంటుంది. విజయవాడ వంటం అనేది పొద్దున్నే లేస్తే ఆర్యవయసులు వస్తారు, నగరాలు వస్తారు, ముస్లిం మైనార్టీలు వస్తారు, కాపులు వస్తారు, ఈ 4 సామాజిక వర్గాలు చాలా ప్రబలంగా ఉంటాయి. అక్కడ ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయేటటువంటి నియోజకవర్గం అది. ఆయనేమో బీజేపీలో శాసనసభ్యుడు. సరే, ఇప్పుడు మనం అవనిగడ్డకు వస్తే దివి అనే ఒక నియోజకవర్గం ఉండేది. దివి కాస్త మనకి ఆ తర్వాత అవనిగడ్డ నియోజకవర్గంగా ఏర్పడి అవనిగడ్డకు ముందు రాజా శ్రీమంతు యార్లగడ్డ లక్ష్మీ శివరామప్రసాద్ గారు, చల్లపల్లి రాజా అంటారు, వారు శాసనసభ్యులుగా వ్యవహరించారు. వారు రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు, కమ్మ సామాజిక వర్గం. ఆ తర్వాత వరుసగా 72, 78, 83 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి గారు అయినటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు గెలుపొందారు. పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారుల మంత్రివర్గాలలో రాష్ట్ర మంత్రిగా చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించారు. ఆ తర్వాత మీకు వరుసగా మండలి వెంకటకృష్ణారావు గారిని సింహాద్రి కుటుంబానికి చెందిన సింహాద్రి సత్యనారాయణరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా వారిని ఓడించినటువంటి నేపథ్యం అన్నమాట సింహాద్రి సత్యనారాయణరావు గారు. అట్లా సాగినటువంటి ఎన్నికల్లో మీకు మనకి 2004కు కానీ బుద్ధప్రసాద్ గారు 99, 2004 వరుసగా బుద్ధప్రసాద్ గారి రాజకీయ రంగ ప్రవేశం. మన వారి తండ్రి మండలి వెంకటకృష్ణారావు గారి మరణానంతరం వారు పోటీ చేసి వారు ఆ తర్వాత 2004 ఎన్నికల్లో గెలుపొంది 2009లో వారు ఓడిపోయి ఇట్లా మీకు వారి రాజకీయం కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే 2009 ఎన్నికలకు వారిని తీసుకొచ్చారు. అంబడి బ్రాహ్మణయ్య గారిని బందర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించి వారు మరణించిన తర్వాత వారి కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ వారు ఉప ఎన్నికలో వారు గెలిచి మండలి బుద్ధప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు చేశారు. 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అప్రతిహతంగా కొనసాగినటువంటి కుటుంబం మండలి కుటుంబం. మండలి వెంకటకృష్ణారావు గారు రాష్ట్ర మంత్రి చేశారు, సింహాద్రి సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రి చేశారు. అవనిగడ్డ అంటేనే ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి అయి తీరుతారు అనేటటువంటి నానుడి. మండలి బుద్ధప్రసాద్ గారు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి అలరారినటువంటి చరిత్ర వారికి ఉంది. ఆ తర్వాత అనూహ్యంగా రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల నాటికి ఇది అటు ఇటు కాకుండా ఎవరైనా సరికొత్త అభ్యర్థులు వచ్చేస్తారేమో. అప్పటికేంటంటే ప్రజారాజ్యం అభ్యర్థిగా 2009లో, ఆ తర్వాత వైకాపా అభ్యర్థిగా కూడా మీకు సింహాద్రి రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. బోరగడ్డ రమేష్ నాయుడుని అంత క్రితమైన 2 పర్యాలు తెలుగుదేశంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి చరిత్ర బుద్ధప్రసాద్ గారి చేతిలో 2 ఎన్నికల్లో. అలా ఎవరైనా ఇది పూర్తిగా వేరే కుటుంబీకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో, తెలుగుదేశం ఎవరికైనా వేరే వారికి అవకాశం ఇస్తుందేమో అని వారు తెలుగుదేశంలో చేరి గెలిచి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి చరిత్ర కూడా మండలి బుద్ధప్రసాద్ గారికి ఉంది. 19 ఎన్నికల్లో సింహాద్రి రమేష్ బాబు గారు మండలి బుద్ధప్రసాద్ గారిని
ఓడించి వారు గెలుపొందారు. 24 ఎన్నికలకు వచ్చేటప్పటికి మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన కండువా కప్పుకొని అనూహ్యంగా, ఎందుకంటే ఎవరూ ఊహించాలి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి మండలి కుటుంబం కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశంలోకి వెళుతుందని ఎవరూ ఊహించాలి. అట్లాంటిది తెలుగుదేశంలో వారు డిప్యూటీ స్పీకర్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్షులు చేసి ఆంధ్రప్రదేశ్కి జనసేనలకు కూడా మండలి బుద్ధప్రసాద్ గారు వస్తారని ఎవరూ ఊహించాలి. ఇక్కడ ఏంటంటే సరికొత్త రక్తం, సరికొత్త నాయకత్వం, సరికొత్త యువ నాయకత్వం క్రియాశీలక రాజకీయాల్లో ఆయా ఎన్నికల సందర్భాలలో వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్న ప్రతిసారి ఏంటంటే సామంతరాజుల్లాగా ఉన్నటువంటి కొన్ని కుటుంబాల వాళ్ళు సామంతరాజుల్లాగా ఆ నియోజకవర్గాల్ని కానీ ఆయా ప్రాంతాలని కానీ పరిపాలించుకుంటూ ఇక్కడ మా కనుసన్నలలోనే రాజకీయం, ఆయన ఒక మాట అన్నారు, రోషయ్య గారు లాంటి వారి సరసన నిలబడి మేము రాజకీయాలు చేసామనేటటువంటి వ్యాఖ్య కూడా ఒకటి చేశారు. వీరు సామంతరాజులాగా వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే భూతల స్వర్గం అండి దివిసీమ. మనమంతా కోనసీమ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం కానీ దివిసీమ మీరు వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలియదు కానీ దివిసీమ అనేది ఒక భూతల స్వర్గం. ఒకవైపు కృష్ణానది పరివాహక ప్రాంతం, మరొక వైపు సాగర తీరం, మధ్యలో పచ్చని పంట పొలాలు, ముంగారు పంటలు పండేటటువంటి మాగాణి క్షేత్రం అన్నమాట దివిసీమ అంటే. దివిరత్నాలని ఆ దివిసీమలో పుట్టినటువంటి మహామహనీయుల గురించి బుద్ధప్రసాద్ గారి ఒక పుస్తకం కూడా గతంలో ప్రచురించారు. ఈ మధ్య కూడా ఏవో పుస్తకాలు రాశారనమాట. మీరు చేసినటువంటి ఈ ప్రాంతాన్ని మీరు కనీవిని ఎరుగిన విధంగా అత్యద్భుతమైనటువంటి ప్రపంచ పర్యాటక స్థలంగా ఏమైనా మార్చారా అంటే ఎవరి దగ్గర అక్కడ మరీ ముఖ్యంగా మండలి బుద్ధప్రసాద్ గారి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రపంచాన్ని ఆకర్షించేటటువంటి అతి గొప్ప పర్యాటక క్షేత్రం అండి అది. దానిని ఆ స్థాయిలో మనం ఏమైనా తీర్చిదిద్దామా, ఆ స్థాయిలో మనం ఏమైనా పురోభివృద్ధి చేశామా అంటే లేదు. లేకపోగా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, మరి మొన్న మీరు పోటీ చేయకుండా చాలా గౌరవంగా మర్యాదగా మీరు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే చాలా బాగుండేది, చాలా మర్యాదగా ఉండేది, సరికొత్త నాయకత్వం మీకు రాజకీయాల్లో తలపడేది. అంటే ఎందుకు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆయన కామెంట్స్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మండలి బుద్ధప్రసాద్ గారు అయితే విజయవాడలో ఉంటున్నారు, అదే మంగళగిరి ఈ పరిసర ప్రాంతాలలో ఉంటున్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థిత్వాన్ని ఆశించి అభ్యర్థిగా బొండాడి రాఘవేంద్రరావు గారు అని అనుకున్నారు ఒక దశలో, బొండాడి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ తర్వాత మన క్రికెటరు అంబటి తిరుపతి రాయుడు గారు పోటీ చేస్తారని ఒకసారి చెప్పారు. వీరు కాకుండా అక్కడ ప్రజలతో మమేకమై ఆ సమూహంలోకి, ప్రజా సమూహాల్లోకి వెళ్ళి అక్కడ శుభాశుభాలకి పలుకుతూ అభ్యర్థిత్వాన్ని ఆశించినటువంటి విక్కుర్తి ఇన్ఫ్రా అధినేత ఎవరైతే ఉన్నారో రియల్టర్ విక్కుర్తి శ్రీనివాసరావు గారు అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలతో, ప్రాంతాలతో, కులాలతో, మతాలతో, వర్గాలతో సంబంధం లేకుండా ఆయన కలగలిసిపోయినటువంటి తీరు, మీరైనా పోటీ చేసి మీరైనా గెలిచుండుంటే చాలా బాగుండేది, మీరు మాతోనే మమేకమై మాతోనే ఉన్నారు అనేటటువంటి ఆమోదయోగ్యతని ఆయన పొందారు ప్రజల వద్ద నుంచి. ఇంకా ఆఫ్ ద రికార్డు కావచ్చు, లేకపోతే సన్నిహితుల వద్ద కావచ్చు, మండలి బుద్ధప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు వస్తుంటారు, వెళుతుంటారు, ఇక్కడ స్థానికంగా రాజకీయాల్లో మేమే ఉండాలి అనేటటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇవాళ ఏంటంటే రాజకీయం అనేది పూర్తిగా తన యొక్క స్వరూప స్వభావాల్ని మార్చుకుంది, సరికొత్త తరం రాజకీయాల్లోకి వస్తోంది, ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు, ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతాలని వాళ్ళు ఏంటంటే ఒక కులంగానో, ఒక ప్రాంతంగానో, ఒక పార్టీగానో, రాజకీయంగానో చూడకుండా మనం 4 రూపాయలు సంపాదించాం, మనం సంపాదించిన దాంట్లో 1 రూపాయి మనం ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాల ద్వారా ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఒక ఫౌండేషన్, వికృతి ఫౌండేషన్ అనే దాని ద్వారా ఆయన శ్రీనివాసరావు గారు చేస్తున్నారు, దాని ద్వారా కానీ ఖర్చు పెట్టచ్చు. అదే ప్రభుత్వంలో భాగస్వామ్యం వస్తే, పాలనలో భాగస్వామ్యం వస్తే, ప్రజాప్రతినిధులు అయితే మరిన్ని నిధులు తీసుకుని వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఎందుకంటే అవనిగడ్డ అనేది ఒక భూతల స్వర్గం అండి. నేను చెప్పినట్టు మీకు 2019 ఎన్నికల్లో ఏమైంది, ముత్తంశెట్టి కృష్ణారావు గారు పోటీ చేశారు జనసేన పార్టీ అభ్యర్థిగా, 28,000 పైచిలు కోట్లు వచ్చాయి ఆయనకి. మరి మొన్న ఈ ప్రభంజనంలో వికృతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా విజయం సాధించుండేవారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫేస్ కావాలి. ఎందుకు, బుద్ధప్రసాద్ గారు జనసేన అభ్యర్థిగా గెలిచారు కాబట్టి. వైకాపా వాళ్ళకి సింహాద్రి రమేష్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నారు, వెలుపల ఉన్నారు. ఉండేటప్పటికి వైకాపా వాళ్ళకి ఒక ఫేస్ కావాలి, భాజపా వాళ్ళకి ఒక ఫేస్ కావాలి, జనసేన వాళ్ళకు కూడా ఒక ఫేస్ కావాలి. ఎందుకు, బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేసింది. అంటే ఆయన ఏమంటారు,
ఇంకా నిష్క్రమిస్తున్నాను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని ఆయన స్పష్టం చేసేసారు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. 3 సంవత్సరాల కాలం అవనిగడ్డ పురోభివృద్ధి ఏమవుతుందో ప్రజలకు ఎరుక, దేవుడికి ఎరుక. ఆయన ఇప్పుడే ఒక సగం నియోజకవర్గం విక్కుర్తి శ్రీనివాసరావు గారికి రాసిచ్చేసారని మనం అనుకోవచ్చు. ఆయన ఆ స్థాయిలో, ఆయన దూకుడు, ఆయన ధాటి ఆ స్థాయిలో ఉంది అక్కడ. అంటే ఈయన అక్కడికి వెళ్ళలేక ఆయన అక్కడ పుంజుకుంటే చూడలేకపోతున్నారు. అంతే అంతే అంతే. జనసేన సభ్యులు ఎవరు ఈయనను రిసీవ్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన అసహనమా? జనసేన వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, ఎవరైనా అసలు ఏమంటారు దాన్ని, మధ్య మార్గంగా ఏంటంటే విక్కుర్తి శ్రీనివాసరావు గారిని స్వాగతిస్తున్నారు నియోజకవర్గంలో. శుభకార్యాలకు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలకు కావచ్చు, విక్కుర్తి శ్రీనివాసరావు గారి ఆర్థికంగా కావచ్చు, హార్దికంగా కావచ్చు, వారు అక్కడ కలదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మామూలుగా హైదరాబాద్లో వారి నివాసం ఉంది, వాళ్ళ యొక్క వైజాగ్లో విక్కుర్తి ఇన్ఫ్రా ఉంది, ఇక్కడ విక్కుర్తి ఇన్ఫ్రా ఉంది, విజయవాడలో విక్కుర్తి ఇన్ఫ్రా ఉంది, రియల్టరు. ఎప్పుడైనా ఇక్కడ మనం మన స్టూడియోకి ఎప్పుడైనా విక్కుర్తి శ్రీనివాసరావు గారిని ఒకసారి ఆహ్వానిద్దామని అనుకుందాం కాసేపు. ఎప్పుడు మనం ఫోన్ చేసినా నియోజకవర్గంలోనే ఉన్నారండి అని చెప్తున్నారు సమాధానం. అక్కడే ఉంటున్నారు అవనిగడ్డలో. అవనిగడ్డని విడిచిపెట్టి ఆయన రావటం లేదు. అవనిగడ్డ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారు. అక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఆ బుద్ధప్రసాద్ గారి నివాసం ఏదైతుందో, నివాసం ఎదురుగుండా వీరిది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు, మరింత ఉన్నతమైనటువంటి నివాసం అక్కడ ఉంది విక్కుర్తి శ్రీనివాసరావు గారు. అదేమిటంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఏమైనా చేసి ఉంటే, మీరు కనీవిని ఎరుగని విధంగా ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసి ఉంటే ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా మీరు మరొకసారి మీరు ఏ రాజకీయ పార్టీల ద్వారా వచ్చినా మీకు పట్టం కడతారు, కట్టరని కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మొన్నే మార్పు కోరుకున్నారు ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఒక కుటుంబం, 2 కుటుంబాలండి. ఈ 2 కుటుంబాలు మినహాయిస్తే మరొక మూడో ప్రత్యామ్నాయం కానీ, మూడో కుటుంబం కానీ, సరికొత్త నాయకత్వం కానీ, యువ నాయకత్వం కానీ కొన్ని నియోజకవర్గాల్లోకి అసలు ప్రవేశించలేనటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే సామాజిక రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు ఆందోళన చెందుతుంది. ఏంటంటే దానివల్ల మీకు ఆ ప్రాంతం అభివృద్ధి చెందటం లేదు. మరీ ముఖ్యంగా ఇటువంటి కుటుంబాల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందటం లేదు. అభివృద్ధి చెందాలంటే సరికొత్త నాయకత్వం రావాలి. సరికొత్త నాయకత్వం అక్కడే ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం వెళ్ళాక అవతల వాళ్ళు రానివ్వక, అదే వాళ్ళని చెయ్యనివ్వక, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదో కార్యక్రమం అయితే నడవాలి కదా. ఎమ్మెల్యే రాకపోతే అక్కడ జనసేనకు సంబంధించి ఎంచుకున్నందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు అనేసి అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. చూద్దాం మరి ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చేసిన కామెంట్స్ కూటమి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తనని తాను నిష్క్రమించేస్తున్నాను అని చెబుతూనే సుజనా చౌదరి గారిని కూడా ఇరికించాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇరికిచ్చారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే పార్టీలో గౌరవం లేదు, ఎవరు రాకండి అన్న ఆ మెసేజ్ ఇప్పుడు ఆయన ఇవ్వడం జరిగింది. అదేంటి, జనసేనని ఆత్మరక్షణలో పడవేశారు ఆయన. మెయిన్ జనసేనని ఆత్మరక్షణలో పడవేశారు ఆయన.